మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు చైత్ర శుద్ధ దశమి, శ్రీరామనవమి తర్వాత రోజు గనుక రాత్రికి గుమ్మం పక్కన ఈ ఆకుని కాల్చండి. చాలు, తెల్లవారేసరికి మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం చెట్లు. ఈ సృష్టిలో ప్రతి మొక్కలోనూ ప్రతి ఆకులోనూ ఏదో ఒక దివ్యమైన శక్తి దాగి ఉంటుంది. మన పూర్వీకులు మహర్షులు ప్రకృతిలోని ఈ రహస్యాలను గుర్తించి ఏ సమయంలో ఏ ఆకును ఎలా ఉపయోగిస్తే మన జీవితంలోని కష్టాలు తొలగిపోతాయో చాలా స్పష్టంగా వివరించారు. సాధారణంగా మనం ఆకులను కేవలం ఆహారంగానూ లేదా అలంకారంగానూ చూస్తాం. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ప్రతి ఆకు ఒక శక్తి కేంద్రం. ఈ విశ్వంలో ఉండే ప్రాణశక్తిని గ్రహించి మనకు అందించే అద్భుతమైన సాధనాలు ఆకులు. అందుకే మన సంప్రదాయంలో పూజల సమయంలో వివిధ రకాల పత్రాలను అంటే ఆకులను ఉపయోగిస్తాం. బిల్వ పత్రం శివుడికి, తులసి దళం విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి. ఈ ఆకులలో ఉండే ప్రకంపనలు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మన ఇంట్లో ఉండే వాస్తు దోషాలైనా, మన మనస్సులో ఉండే అలజడి అయినా, ఆర్థికపరమైన ఇబ్బందులైనా ప్రకృతి ఇచ్చే ఈ చిన్న చిన్న ఆకుల పరిహారాలతో తొలగించుకోవచ్చు. ఆకులకి ఉండే శక్తి ఎంతటిదంటే సరైన ముహూర్తంలో సరైన పద్ధతిలో వాటిని ఉపయోగిస్తే మన తలరాతను కూడా మార్చేసే సత్తా వాటికి ఉంటుంది. మన జాతకంలో గ్రహ దోషాలున్నప్పుడు లేదా మనం చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఈ ప్రకృతిలోని రహస్య శక్తులను ఆశ్రయించడం వల్ల తక్షణ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా విశేషమైన తిథులు, పర్వదినాల సమయంలో ఈ పరిహారాలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. రేపు రాబోతున్న దశమి తిథి అటువంటిదే. శ్రీరామనవమి తర్వాత వచ్చే ఈ దశమికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున మీరు ఒక చిన్న ఆకుతో చేసే ఈ పరిహారం మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని తరిమికొట్టి అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది. మరి ఇంతకీ ఈ దశమి రోజున ఏ ఆకును కాల్చాలి, ఆ ఆకుని ఎలా ఉపయోగించాలి, ఏ సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు ఆ దేవదేవుడి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఇక మనం విషయంలోకి వెళ్తే, ప్రకృతిలో లభించే ఆకుల ద్వారా మన కష్టాలను ఎలా పోగొట్టుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మన చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేయడం నుంచి మన ఇంట్లోని దరిద్రాన్ని వదిలించడం వరకు ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా కంగారు పడిపోతుంటాం. కానీ మన పెరట్లోనే ఉండే మొక్కలు మన సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాయన్న నిజాన్ని మర్చిపోతుంటాం. ఈ దశమి రోజున మనం ఉపయోగించబోయే ఆకు మరేదో కాదు, అది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఆకు. తులసి మొక్కను మనం కేవలం ఒక మొక్కగా చూడకూడదు, అది ఒక దేవత. తులసి ఉన్న చోట ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తులసి ఆకులలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యాన్నిస్తే, అందులోని ఆధ్యాత్మిక శక్తి మనకు ఐశ్వర్యాన్నిస్తుంది. ఈ దశమి రోజున తులసి ఆకును ఒక ప్రత్యేక పద్ధతిలో కాల్చడం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. ఈ పరిహారం కోసం మీరు రేపు పగటిపూట ఒక 7 తులసి ఆకులను కోసుకోవాలి. అయితే గుర్తుంచుకోండి, తులసి ఆకులను కోసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలి. స్నానం చేసిన తరువాతే తులసి కోట దగ్గరకు వెళ్లి మనసులో ప్రార్థించి ఆ ఆకులను తీసుకోవాలి. ఈ 7 ఆకులను తీసుకువచ్చిన తర్వాత వాటిని కాసేపు ఎండలో ఆరబెట్టాలి. అంటే ఆకులో ఉండే తేమ పోయి అది కొంచెం ఎండినట్టుగా అవ్వాలి. ఎందుకంటే మనం ఈ ఆకులను సాయంత్రం వేళ కాల్చాల్సి ఉంటుంది కాబట్టి పచ్చిగా ఉంటే సరిగ్గా కాలవు. అలా ఎండబెట్టిన 7 తులసి ఆకులను సిద్ధం చేసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. సూర్యాస్తమయం అయి చీకటి పడే సమయం అంటే ప్రదోషకాలం ఈ ప్రక్రియకు ఎంతో శ్రేష్టమైనది. ఆ సమయంలో ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక చిన్న స్టీల్ బౌల్ను కానీ తీసుకోండి. అందులో మీరు ముందుగా సిద్ధం చేసుకున్న
ఆ 7 ఎండిన తులసి ఆకులను వెయ్యండి. ఆ ఆకులతో పాటు 1 స్పూన్ ధనియాలను కూడా వెయ్యండి. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ధనియాలు ధనానికి సంకేతం. అందుకే వీటిని ధన్యలక్ష్మికి ప్రతీకగా భావిస్తారు. తులసి ఆకులు ధనియాలు కలిసినప్పుడు ఒక అద్భుతమైన సానుకూల శక్తి వెలువడుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మీద కొద్దిగా కర్పూరం పొడిని చల్లండి. కర్పూరం అనేది నెగిటివ్ ఎనర్జీని హరించివేసే గొప్ప పదార్థం. ఇప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించి ఆ మంట ద్వారా తులసి ఆకులు మరియు ధనియాలు కాలేలా చూడండి. అవి కాలుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సువాసనతో కూడిన పొగ వస్తుంది. ఈ పొగ సామాన్యమైనది కాదు. ఈ పొగలో ఉండే శక్తులు మీ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా ఆ బౌల్ను పట్టుకుని ఇల్లంతా తిరగాలి. మీ హాల్, బెడ్రూమ్స్, కిచెన్ ఇలా ప్రతి గదిలోనూ ఈ ధూపాన్ని చూపించాలి. ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం దగ్గర కాసేపు ఈ పొగను ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నరఘోష, కంటి దోషం లేదా ఏవైనా దుష్టశక్తులు ఉంటే అవి తక్షణమే పారిపోతాయి. చాలామందికి ఇంట్లో అకారణంగా గొడవలవుతుంటాయి లేదా సంపాదించిన డబ్బు ఎటు వెళ్తుందో తెలియకుండా ఖర్చయిపోతుంటుంది. అటువంటి వారు ఈ తులసి ఆకుల ధూపాన్ని వేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఈ ధూపం వేసే సమయంలో మనసులో మహాలక్ష్మిని స్మరించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని జపించండి. ఈ ధూపం వల్ల వెలువడే పరిమళం మీ ఇంట్లోని వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. తులసి ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ గాలిలో ఉన్న సూక్ష్మజీవులను చంపడమే కాకుండా మనసులోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా, శుద్ధిగా ఉంటుందో అప్పుడే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఉంటుంది. ఈ దశమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడలేకపోతున్నవారు, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నవారు ఈ చిన్న తులసి పరిహారాన్ని నమ్మకంతో చేయండి. తెల్లవారేసరికి మీ ఆలోచనల్లో మార్పు రావడం, కొత్త అవకాశాలు రావడం లేదా ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం వంటి మార్పులను మీరు గమనిస్తారు. మన సుడి తిరగాలి అంటే మన చుట్టూ ఉన్న గ్రహగతులు మనకు అనుకూలించాలి. తులసి మొక్కకు గ్రహ దోషాలను హరించే శక్తి ఉంది. ముఖ్యంగా బుధగ్రహ దోషాలు ఉన్నవారికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. శ్రీరామనవమి వంటి పవిత్ర పర్వదినం ముగిసిన వెంటనే వచ్చే ఈ దశమి రోజున ఈ ప్రక్రియ చేయడం వల్ల రాముడి అనుగ్రహం, హనుమంతుడి రక్షణ మరియు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించేటప్పుడు ఎటువంటి భయాలు లేదా సందేహాలు పెట్టుకోకండి. సంపూర్ణమైన విశ్వాసంతో, ప్రకృతి మాతపై నమ్మకంతో చేయండి. ఒక్కసారి ఈ పొగ ఇల్లంతా వ్యాపించిన తర్వాత మిగిలిన బూడిదను పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం బయటకు వెళ్ళిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది మరియు సులభమైనది. కనుక రేపు రాత్రి తప్పకుండా ఈ తులసి ఆకులను కాల్చి మీ జీవితంలోని కష్టాలను దూరం చేసుకోండి. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వదులుకోకండి. భక్తితో చేసే ఏ చిన్న ప్రయత్నమైనా భగవంతుడికి చేరుతుంది. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. శనివారం పూట పొరపాటున ఈ 3 పదార్థాలను తిన్నా, ఈ ఒక్క మాట అన్న శనిదేవుడు పట్టి పీడిస్తాడు, జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. శనివారం శనిదేవుడి రోజు. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం. సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడికి అతని 2వ భార్య అయినటువంటి ఛాయాదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది. శనికి మందగమనుడు అని కూడా పేరు, అంటే అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే తెగ భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు.
గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు శనిదేవుణ్ణి భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే శనిదేవుడు వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. జ్యోతిష్య శాస్త్రం మకరం, కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉన్నాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. శని కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలను కలిగి ఉంటే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు. శనిదేవుడు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు. స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు. శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా శని అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే శనిదేవుడి రోజైన శనివారం రోజు పొరపాటున కూడా ఈ 3 పదార్థాలను తినకూడదు, ఈ ఒక్క మాట అనకూడదు అని శాస్త్రం చెప్తోంది. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు సీతాదేవి పూర్వజన్మలో రావణాసురుడికి ఏమని శాపం ఇచ్చిందో తెలిపే కథను విందాం. త్రేతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఉంది. ఆ తపోవనంలో కుల ద్విజుడనే ఋషి వేద మార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తున్నాడు. అతడు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది. అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు. ఆమె పెరిగి పెద్దదై ఆమె సౌందర్యం చూసి దేవ, గంధర్వ, యుక్త, కిన్నెర, కింపురుషాదులు మోహించారు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు. వారు కుల ద్విజునితో ఆ విషయం ప్రస్తావించారు. కానీ అతడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. పితృదేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది. నిత్యం అతడు శ్రీపతి నీపతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు. ఇలా ఉండగా దంబుడనే రాక్షసుని దృష్టి వేదవతిపై పడింది. ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయమే కులద్విజుని కలిశాడు. తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు. దేవదేవుడైన శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైంది. నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని కులద్విజుడు రాక్షసునితో అన్నాడు. ఆ మాటలు విన్న రాక్షసుడు కులద్విజుణ్ణి సంహరించాడు. వేదవతి తండ్రి అకాల మరణానికి చింతించి పితృదేవుణ్ణి సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంది. తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది. శ్రీనివాసుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం తపస్సు చేసింది. మరొక వైపు 4 తలలున్న బ్రహ్మను మెప్పించి 3 కన్నులు ఉన్న శివుణ్ణి ఒప్పించి రావణుడు వరాలు విభూదులు పొందాడు. దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయించాడు. కుబేరుణ్ణి దోచుకున్నాడు. అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకున్నాడు. లంకాధిపతి అయినటువంటి రావణుడు నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రల్లో మునులకు తపోభంగం, బలవంతులకు ప్రాణభంగం, పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు. ఆ రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహాసౌందర్యవతి వేదవతి కనిపించింది. వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచింది. ఇది నిర్జన పర్వత ప్రాంతం. నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతవు నీవు. నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు? నీవు కుమారివా, శ్రీమతివా? నీ తల్లిదండ్రులెవరు? నీ చరిత్ర ఏంటి? అంటూ విమానం దిగిన రావణాసురుడు వేదవతిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. నేను ఒంటరి కన్యను. నా తండ్రి కులద్విజుడు. నా పితృదేవుని వేదాంగంలో జన్మించాను. నా పేరు వేదవతి. తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు. ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను అని వేదవతి సమాధానం ఇచ్చింది. అయితే దయచూపని శ్రీపతి కోసం
శ్రీపతిని భర్తగా పొందటం కోసం నీవు తపస్సు చేయటం వ్యర్థం, అవివేకం. నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీ పతిగా స్వీకరించటం నీకు సర్వదా శ్రేయస్కరం. అదే వివేకవంతమైన నిర్ణయం అన్నారు రావణాసురుడు. నీవు శ్రీహరిని నిందించటం నేను సహించను. శ్రీపతి లోకాధిపతి, నీవు కేవలం లంకాధిపతివి. శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీవు అనర్హుడవు. నీవు వచ్చిన దారినే వెళ్ళటం నీవు చేయవలసిన పని. తక్షణం నీవు వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణాసురుణ్ణి మందలించింది. అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికై రావణాసురుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు. ఆమె శ్రీనివాసుని స్మరించుకుని తన కుడి చేతిని కత్తిగా మార్చుకుని రావణాసురుణ్ణి బిగబట్టిన తన తల వెంట్రుకలను ఖండించింది. వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవింపబడతాడు. తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణాసురుడు కోపోద్రిక్తుడవుతాడు. ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన తపోమహిమతో రావణుణ్ణి నిరోధించడానికి అగ్నిని జ్వలింపజేసింది. అతడు వజ్రాయుధంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపించాడు. నేను అబలను, నాకు తపోభంగం కలిగించావు. నన్ను మానభంగానికి గురి చెయ్యాలని చూస్తున్నావు. నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడవైన నీకు ప్రాణభంగం కలుగుతుంది. ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణాసురుని శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోతుంది. ఆ వేదవతే తర్వాత జన్మలో సీతమ్మగా జన్మించి రావణాసురుని సంహారానికి కారణమయ్యింది. వీడియోలోకి వస్తే, శనివారం రోజు ఎర్రమిరపకాయలను ఏ రూపంలోనూ అస్సలు తినకూడదు అని శాస్త్రం చెప్తోంది. ఎర్రమిరపకాయ అంటే ఎండుమిర్చి, పండుమిర్చి, ఈ రెండింటిని ఏ రూపంలోనూ తినకూడదు. కానీ ఎండుమిరపతో చేసిన కారం తినవచ్చు. ఈ ఒక్కటి తప్ప వీటితో చేసిన ఏ ఇతర పదార్థాలను శనివారం రోజు తినకూడదు. తింటే శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు, జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు. అలాగే శనివారం రోజు పాలు కూడా త్రాగకూడదు. పాలతో చేసిన పదార్థాలను కూడా తినకూడదు. ఎందుకంటే పాలు శుక్రగ్రహానికి చెందినవి. శనివారం పాలు తాగితే శుక్రగ్రహం లైంగిక కోరికలను కలిగిస్తుంది. శనిదేవుడు ఆధ్యాత్మికతను, సత్యాన్ని ఇష్టపడతాడు. శనివారం రోజు లైంగిక కోరికలు కలిగి ఉంటే శనిదేవుడికి కోపం వస్తుంది కనుక శనివారం పాలు త్రాగకూడదు. ఇక శనివారం రోజు తోటకూరను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. ఏ రూపంలోనూ తినకూడదు. కాదని తింటే శనిదేవుడి అశుభ దృష్టి మీ మీద పడుతుంది. జీవితాంతం మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. కనుక శనివారం రోజు ఎర్రమిరపకాయలు, తోటకూర తినకూడదు, పాలు త్రాగకూడదు. కొంతమంది ఎవరైనా పిల్లలు తప్పు చేసినా, పొరపాటు చేసినా మాకు శని గడిలా తగిలావు అని అంటూ ఉంటారు. శని శని అని తిడుతూ ఉంటారు. కానీ శనివారం రోజు మాత్రం పొరపాటున కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శని శని అని ఎవ్వరినీ తిట్టకూడదు. శని దాపిరించినట్టు దాపిరించావు అని ఎవ్వరినీ అనకూడదు. చిన్న పిల్లల్ని కూడా శనిగాడిలా తగిలావు అని అస్సలు అనకూడదు. పొరపాటున అన్నారంటే మాత్రం శనిదేవుడికి తీవ్రంగా కోపం వస్తుంది. మీకు జీవితమంతా దుఃఖం కలిగేలాగా చేస్తాడు. కనుక అందరూ కూడా గుర్తుంచుకోండి, శనివారం రోజు ఈ 3 పదార్థాలను తినవద్దు. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటను పొరపాటున కూడా అనవద్దు. అన్నారంటే మాత్రం జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.